పెట్టింది తిన్నామంటే చెప్పు తీసుకొని కొడతా పో. భార్య ముందు అంటాడు తండ్రి, వీడికి ప్రిస్టేజీ. భార్య చూసి చి అంటది, వెంటనే అంటాడు. అయింది అంటది, సర్దు సామాను. శబ్బాష్, ఎందుకులే అంటది ఊరికి పైన షో. సర్దుతావా లేదా, కొడతాను. సరే సరే సర్దుతా. లోపల ఆనందం. ఎప్పుడు వదిలించుకొని పోయి దరిద్రం ఉందని ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆవేశంగా వెళ్తాడు. ఇక వేరు కాపురం పెట్టేస్తాడు. ఇక అప్పటి నుంచి ఇక ఎవడి కగసాట్లు, వేరుపడ్డదాకా ఒక సోప, వేరుపడ్డాక నిజంగా అసలు మీరు ఇంత రోషంగా నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదండి. అసలు నిజంగా మీరు అంత కోపడుతుంటే అసలు ఏమో అనుకున్నాను నేను, అసలు నిజంగానే వేరుకు వచ్చేసరి, బయటకు వచ్చేసరే అంటది. అబ్బా పొగుడుతుందని ఆనందపడతాడు. ఇక మరుసటి రోజు నుంచి మొదలుపెట్టింది, ఏమండి మరి స్టవ్ మరి ఏం వండుకొని తినాలి, స్టవ్ కావాలిగా. గ్యాస్ స్టవా, అక్కడి నుంచి ఏం తేలేదా? ఎక్కడి నుంచి మరి రైసు కందిపప్పు అక్కడి నుంచి ఏం తేలేదా అంటాడు. ఎవడిస్తాడు, సిగ్గుంటే పొమ్మన్నాడుగా. అందుకే నేనేం ఏం తేకుండా ఎట్లా చవమాయ్, ఇప్పుడు ఎట్లా చేయాలా మనం, అసలుకి ఆకలి అవుతుంది. పోవటానికేమో తిట్టాడు, మొహం జల్లట్లా. అప్పుడు ఇక ఏ ఫ్రెండ్నో ఎవరినో పట్టుకొని తిరిగి ఇక తిప్పలు పడి అప్పుడు స్టార్ట్ అయింది ఇక వీడికి సినిమా. అప్పుడు ఇక సంసారంలో పడతాడు. ఇక అంత ఆవేశపడి బయటకు వచ్చిన వాడికి ఎప్పుడైతే సొంత కాపురం పెట్టి సొంత కుటుంబం నడపడం మొదలు పెట్టాడో వాళ్ళ నాన్న గుర్తురాని రోజు అంటే ఒక్కడు కూడా ఉండదు వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. డాడీ రోజు గుర్తొస్తాడు. పాల బిల్లు ఇంత, ఏంది నా సంపాదన అంతా పాలకే పోయేటట్టుంది. మా నాన్న ఎట్లా కట్టాడో. కరెంటు బిల్లు ఇంత, మా నాన్న ఎట్లా కట్టాడో. ఏంటి బస్తాలు తింటున్నారు. ఈడు కూడా మేసాడు అక్కడ. మా నాన్న ఎన్ని బాధలు పడ్డాడు. ఈ చిన్న ఇద్దరు పిల్లలు, నువ్వు నేను, 4 శాలతీలకి ఇంత గందరగోళం అవుతున్నాను నేను. నా కుటుంబాన్ని, మా తమ్ముడు, 2వ వాడి కుటుంబాన్ని, 3వ వాడి కుటుంబాన్ని, ఆడపిల్లలు వస్తే వాళ్ళ విషయాలు ఇవన్నీ. అసలు మా నాన్న వామ్మ ఎంత అల్లాడాడో, ఎంత గందరగోళం అయ్యాడో. నానేందో అర్థమవుతాడు వీడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా చెప్పు. అమ్మేందో అర్థమైతే నానేందో అర్థమవుతాడు. అంతేనా? ఇక అక్కడి నుంచి పిల్ల చేష్టలు మనకు పెద్దగా తయారవుతాడు. ఈ అనుభవాల్లోకి వీడు రావాలంటే వీడు ఏం కావాల్సి వచ్చింది? ఒంటరి గువ్వ కావాల్సి వచ్చింది. కఠినంగా తండ్రి వాడిని ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది. పక్షిరాజు గూడు రేపి పిల్లల్ని కింద పడవేసినట్టుగా, తన చేతులతో తానే నెట్టివేసినట్టుగా. ఎందుకంటే ఎగరటం నేర్చుకోవాలి, ఎదురీదటం నేర్చుకోవాలి. అందుకే కావాలని కొన్నిసార్లు అందుబాటులో ఉన్న దేవుడు కొన్నిసార్లు కావాలని నిన్ను ఒంటరిగా